బుల్లితెర ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న 'బిగ్ బాస్' సీజన్ 8 స్టార్ట్ అయ్యింది. ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి ఈ సీజన్ స్ట్రీమింగ్ స్టార్ట్ అయ్యింది. కింగ్ నాగార్జున తనదైన స్టైల్‌లో సీజన్ 8ని మొదలుపెట్టాడు. ఇక ఈసారి సింగిల్‌గా కాకుండా అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి హౌస్‌లోకి అడుగుపెట్టాలని కొత్త రూల్‌ని తీసుకొచ్చారు. దాంతో కంటెస్టెంట్స్ అంతా జంటలుగా లోపలికి వెళ్లారు. ఈ సీజన్‌లో తొలి కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టింది యష్మి గౌడ. ఆమె కర్ణాటక రాష్ట్రానికి చెందిన నటి. తెలుగులో కూడా పలు సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకి దగ్గరయ్యింది. ఇప్పటికే జీ తెలుగు ప్రసారమైన 'ప్రదీప్ సూపర్ క్వీన్స్' షో ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గరయ్యింది. ఇక హౌస్‌లోకి వెళ్లే ముందు యష్మి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం తనకి బాయ్ ఫ్రెండ్ లేడని, ఒకప్పుడు ఉండేవాడని చెప్పుకొచ్చింది. మూడ్ స్వింగ్స్ భరించలేడని నేనే పంపించేశానని పేర్కొన్న ఆమె పెళ్లిపై మాత్రం ఎలాంటి అభిప్రాయం లేదని చెప్పుకొచ్చింది. ముందు రిలేషన్ తర్వాత లవ్, ఆ తర్వాత పెళ్లి అని చెప్పుకొచ్చింది. పెద్దలు కుదిర్చిన పెళ్లి అసలు చేసుకోనని చెబుతున్న ఆమె తనకి వంట చేయడం రాదు, అలాగే బిర్యానీ లేకుండా ఉండలేనని అంటోంది. ఇక తనకి ఆకలేస్తే కోపం వస్తుంది అని చెప్పినా, పని చేయకపోయినా, అబద్ధాలు చెప్పినా కోపం వస్తుందని ఆమె పేర్కొంది. ప్రస్తుతానికి తనకి ఎలాంటి స్ట్రాటజీలు లేవని, పోటీ మాత్రం ఇచ్చేందుకు రెడీ అవుతానని ఆమె అంటోంది. ఇక హౌస్‌లోకి రెండవ కంటెస్టెంట్‌గా నిఖిల్ మలయక్కల్ ఎంట్రీ ఇచ్చాడు. అతను కూడా కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి. అక్కడ కొన్ని సినిమాల్లో హీరోగా నటించిన ఆయన తర్వాత తెలుగులో సీరియల్స్‌లో చేస్తూ వస్తున్నాడు. డాన్సర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చి అనుకోకుండా అవకాశం రావడంతో హీరోగా మారిపోయానని ఆయన అంటున్నాడు. ఇక సినిమాలో నటిస్తే మంచి విలన్ పాత్ర చేయాలని ఉందంటూ చెప్పుకొచ్చాడు. ఇక నిఖిల్ 'బిగ్ బాస్' సీజన్ 8లో బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండాలనుకుంటున్నానని ఆయన వెల్లడించారు. ప్రస్తుతానికి అతను సింగిల్ అని చెబుతూనే కేవలం ఆట మీద ఆసక్తితోనే 'బిగ్ బాస్'కొచ్చానని, ఇక్కడ ఎలాంటి అమ్మాయిలని వెతుక్కునే అవకాశం లేదు అని చెప్పుకొచ్చాడు. తనకు జీవిత భాగస్వామిని తన తల్లి తీసుకొస్తుందని, తనకి హౌస్‌లో మనశ్శాంతి కావాలి, కానీ అది దొరకదని చెబుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇక తెలుగులో 'రామన్య యూత్', 'రాక్షస కావ్యం' వంటి సినిమాల్లో హీరోగా నటిస్తూ కొన్ని సినిమాల్లో కామెడియన్‌గా నవ్వించిన అభయ్ నవీన్ గురించి తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సిద్దిపేటకి చెందిన అభయ్ నవీన్ 'పెళ్లి చూపులు' సినిమాతో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక అన్నపూర్ణ స్టూడియోస్ నిర్వహించిన యాక్టింగ్ స్కూల్ ఫస్ట్ బ్యాచ్ మెంబర్ అని చెబుతూనే అప్పట్లో లెజెండరీ ఎన్టీఆర్ తన నటనకు చూసి మెచ్చుకున్నారని గుర్తు చేసుకున్నాడు. నటనగా కొన్ని సినిమాలు చేసి దర్శకత్వం వహించాలని 'రామన్న యూత్' అనే సినిమా చేశారు. ఇప్పుడు 'బిగ్ బాస్'లో వేదిక దొరికింది. ఇక కొంచెం ఎమోషనల్ అవుతాను, కానీ బయటకి కనపడను అని చెబుతున్నాడు అభయ్. ఇక ప్రేరణ, ఆదిత్య ఓం, సోనియా ఆకుల, బెజవాడ బేబక్క, శేఖర్ భాష, కిరాక్ సీత, నాగమణికంఠ, సీరియల్ నటుడు పృథ్వీరాజ్, విష్ణుప్రియ, నైనిక, అలాగే ననీల్ ఆప్రేటి హౌస్‌లోకి వచ్చారు. మరి వీరిలో విన్నర్‌గా ఎవరు నిలుస్తారు అనేది చూడాలి.